నేను మీ మంజులా సతీష్ ఆకు తోట చూపిస్తుంది కదండి మొన్న. అందుకే ఈ పొద్దు ఆకులు కోస్తే మాట్లాడమా చెప్పు దాని గురించి. 10 కట్టలకి 4 కట్టలు పోతుంది వేస్ట్ కాదు. అదేమి లాభం వస్తుంది, నష్టమే అట్లా అంటారా? కట్టిన దాంట్లో లాభం వస్తుంది. నీకు తీసుకొని కోసేది అంత కష్టమా? అవి మళ్ళా పట్టేది, అవుట్లో నీట్గా ఉంది, ఆటలే పడుతుంది, నీళ్ళు ఉండేది, చీపులు ఉండేది, మొక్కలు ఉండేది, అవి బాగా కట్టలు 4 కట్టలు 6 కట్టలే పంపిస్తారు. 6 కట్టలు తీసుకొస్తుంది. చూడండి ఇలా కట్టకి 110 ఆకులు వేసి కట్ట అవుతుందండి. మేము ఎక్స్ట్రా 10-15 ఆకులు ఎక్స్ట్రా పెట్టి కడతాము. అదే కట్టకి 15 ఆకులు. ఇప్పటికి ఒక కట్టే అండి పట్టిండేది. ఇంకెన్ని కట్టలు పడుతుందో చూడాల. మా ఆయన మాట్లాడితే లెక్కలు మర్చిపోతారండి మళ్ళక. అందుకోసం సైలెంట్గా పట్టుకుంటున్నారండి. దీంట్లో ఉన్నదో అంగిట్లలో అది చూసి మరీ అడుగుతారండి. ఆకులో నీట్గా ఉండదా, తుట్లు పోయిండేది, నల్లగా ఉంటే పోదంట, తెల్లగా ఉంటేనే తీసుకుంటారు. అది కట్టకి పట్టి రేటు ఒకటికి. ఏమిట్లో చేస్తేనో కొంచెం లాభము నష్టము వస్తూ ఉన్నది. లాభం వస్తుందని అవుతా ఉంది. ఏమనుకోవద్దంట, నాకు తెలుగు అప్పుడప్పుడు రాదు, అందుకే మా అత్త మాట్లాడుతూ ఉండేది. అంత కట్టుకున్నాకనే లాసేదాన్ని లాభం ఉంటా. మా ఆయన 2వ కట్టకు పెట్టారండి. 2 కట్టలు కట్టిండారు అప్పటికి. ఇప్పుడు మాట్లాడువా నువ్వు. టైం అయిపోతా ఉన్నది, లాంగ్ వీడియో చేస్తామంటే. 2 కట్టలకి ఇన్ని ఆకులు వేస్ట్ ఆకులు అయిందండి. 2 కట్టలకి ఇది మినిమం అంటే ఒక 5-6 కట్టలనే వస్తుందా? ఒక 5 కట్టలు అట్లా వస్తుందేమో. కట్ట కట్టేప్పుడు ఎండింగ్లో చూపిస్తానండి. అట్లుంటే బాగుపోతుందంట. అట్లా తెల్లగా ఉంటే ఆకులు రేటు, కొంచెం నలుపుగా ఉంటే రేటు తక్కువ. ఆకులు కడతా ఉన్నాం చూడండి. కింద అట్టాకుది, ఎండు ఆకుది కింద పేర్చేసి చుట్టూరు, దానిపైన అరిటాకు వేస్తాము. ఇలాగా కడతాము కట్టలో.
మళ్ళా ఆకులు వాడిపోకుండా ఉండేకి అట్టాకులు పైన పెట్టి కడతామండి. లాస్ట్గా 5-6 కట్టలే అండి వచ్చింది. వేస్ట్ ఆకులు చూడండి, ఇన్ని వేస్ట్ ఆకులు అయింది. చూడండి ఇలాగా కడతాము. 4 పక్కలు ఇట్లా కట్టేసినాక చూపిస్తాను ఎండింగ్. అంతే అండి, తమలపాకు కట్టేస్తామే కట్టలో 5 గంటలకు కూర్చుని ఉండాము. చూడండి ఆకులు పెట్టేకి టైం ఇప్పుడు 6:30, 1:30 గంట పట్టిందంటే ఆకులు పెట్టేకి 5 కట్టలు. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సపోర్ట్ చేయండి. బాయ్ అండి.